గతంలో రుణమాఫీ చేస్తానని రైతుల నడ్డి విడిచాడు చంద్రబాబు. వ్యవసాయం దండగ కాదు, పండగ చెయ్యాలని భావించారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు నేడు కూడా రైతులను మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి అడగడం వల్లే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ మద్దతు ధర ఇచ్చింది ఈ ప్రభుత్వం అని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. అధికారం కోసం 87,500 కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కోతే కమిటీ వేసి 15,000 కోట్లు మాత్రమే పంచి రైతును నడ్డి విరిచినటువంటి చంద్రబాబు గారి పాలన, రైతు పట్ల నమ్మకాన్ని కలిగించి తన పాలించిన సమయంలో చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన, రైతు పట్ల ప్రేమ, రైతు పట్ల గౌరవం, రైతును రాజుగా చూడాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఈజీగా మోసం చేయగలిగినటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో అది రైతు అనుకుని నాడు మోసం చేశారు, మళ్ళీ నేడు మోసం చేస్తున్నారు. ఇప్పుడే మిత్రుడు నాగేశ్వరరావు చెప్పారు, 6,000 రూపాయలు ఏదైతే కేంద్ర సహాయం అందుతుందో అది కాక 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవకి ఇస్తారన్నారు. ఇది ఆన్గోయింగ్ ప్రోగ్రాం కదా. మీరు ఆలోచించండి, పెన్షన్లు ఏ విధంగా ప్రజలకు ఇస్తున్నారో అలాగే అమ్మఒడి మీరు పేరు మార్చుకోవటం, అమ్మఒడికి పేరు మార్చారు, తల్లికి వందనం అన్నారు, ఆన్గోయింగ్ ప్రోగ్రాం మొదటి సంవత్సరం ఎత్తేశారు. ఇవాళ అన్నదాత సుఖీభావ అంటున్నారు, మొదటి సంవత్సరం ఎత్తేశారు. సుమారు 10,000 కోట్ల రూపాయలు, 10,071 కోట్ల రూపాయలు ఎత్తేశారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో 6,000 కోట్లే పెట్టారు. మరి లెక్కేస్తే గత సంవత్సరం 20,000 ఇవ్వాలి ఈ ప్రభుత్వం, ఈ సంవత్సరం 20,000 ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తుంది ఎంత? కేంద్రం ఇచ్చే సహాయంతో పాటు అది కూడా ఆ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బేరీజు వేసుకోండి, చర్చ చేయండి. రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది. ఇక్కడ నాయకత్వం పట్ల నమ్మకం రైతుకి ఎక్కడుంది, రైతును మోసగించే ప్రభుత్వం ఏది అనుకున్నప్పుడు ఇది మోసం కాదా? ఇప్పుడు మీరు ఇవాళ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో 5,000 రూపాయలు వేసి ఏదైతే రైతును మోసగిస్తున్నారో, రైతుని వంచేటటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే భయం, విధ్వంసం అంటారు, ఇటువంటి వాళ్లతో రాజకీయాలు చేయకూడదంటారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదంటారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా తల్లికి వందనం ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా రైతులకి, ధాన్యం రైతులకి గిట్టుబాటు ధర లేదు, దానికోసం కేంద్రానికి ఉత్తరం రాశారా? జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా 48 గంటల్లో డబ్బులు వేస్తారని చెప్పి 1000 మీకు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయకుండా వేశారా? మిర్చి రైతులు 20 నుంచి 29 వేల రూపాయలకి క్వింటాల్ అమ్మినటువంటి మిర్చి రైతులు 7-8 వేలు కమ్ముకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్లకుండా కేంద్రానికి ఉత్తరం రాశారా? పొగాకు రైతులు, సోదరుడు చెప్పాడు, 360-400 రూపాయలు ఉన్నటువంటి బ్యారెల్ పొగాకు ధరని 180-170కి అమ్మేస్తుంటే కేంద్రానికి ఉత్తరం రాశారా? మామిడి రైతులు 20 రూపాయలు కేజీ అమ్మేటువంటి మామిడి ఇవాళ 2 రూపాయలకి పడిపోతే కనీసం పట్టించుకున్నారా? మరి అక్కడికి వెళితే ఎవరైతే ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయనప్పుడు ప్రశ్నించేది ప్రతిపక్షం అయితే ప్రజాపక్షాన ఆ ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు. ప్రతిపక్షాన్ని చూసి మీరు భయపడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల దగ్గర ఫెయిల్ అయిపోయింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించటం లేదు. ఆనాడు అప్పులు చేస్తే తప్పులు, ఈనాడు అప్పు చేస్తే గొప్ప. అప్పు కొట్టట్లేదంటారు, సింగపూర్ ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తారంటారు. రోజు ఎందుకు ఈ వంట, ఎందుకు ఈ వార్పు? ఎవరిని నమ్మిస్తారు మీరు?
ప్రజలకు మీరు చెప్పింది చేయండి. ప్రతిపక్షం ప్రశ్నించదు, చేయరు, ప్రశ్నిస్తుంది. ప్రశ్నిస్తే జవాబు చెప్పండి. ప్రజాపక్షాన మేము అడుగుతున్న దానికి జవాబు చెప్పండి. అది మాని తప్పుడు కేసులు, ఆ మిథున్ రెడ్డి గారిని హింసించాలి, పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని హింసించాలి, పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని హింసించడం వల్ల లేదా పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద మీకు ఉన్నటువంటి కక్ష తీర్చుకుంటే ప్రజల పొట్ట నిండదు. జగన్మోహన్ రెడ్డి గారిని నిందవేస్తే ప్రజల ఆకలి తీరదు, రైతు కష్టం తీరదు, విద్యావంతుడు యువత కష్టాలు తీరవు, మహిళల కష్టాలు తీరవు. అందరినీ వంచేటువంటి నేనంటాను, చంద్రబాబు నాయుడు పాలన ఎప్పుడైనా కూడా రైతు నష్టపోతాడు, మహిళ నష్టపోద్ది, యువత నష్టపోతాడు. లాభపడేది ఎవరూ లేరు. తీవ్ర నష్టానికి గురయ్యే ఈ మూడు వర్గాల్ని ఎంచుకొని ఎన్నికలప్పుడు మాయ మాటలు, మోసం, వేషాలు వేసి దానికి కూటమిని కట్టి మీ బాధ్యతను మరిచి కేంద్రం దగ్గర మెడలు వంచి తేవలసినటువంటి అనేక అంశాల్లో మీరు విఫలం చెందారు అని అంటానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.